మనం విజువల్స్లో చూసినట్టయితే ఆ జ్ఞానేశ్వరి తల్లి భావాని అదేవిధంగా తండ్రి గణేష్ కూడా ఇక్కడ మనతో ఉన్నారు. అసలు ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గణేష్, ఆ రోజు ఏం జరిగింది? పాపను ఏ విధంగా మిస్ అయ్యిందంటారు? 11:50 దాకా నా దగ్గర ఉంది సార్ పాప. వాళ్ళ అమ్మకి అప్పు చెప్పేసి వెళ్ళిన తర్వాత నేను కవర్ బండాలకి వెళ్ళిన తర్వాత పాప కొండవారిని అగ్రహారం అతనికి కనిపించిందని ఒక ఆయన చెప్పాను. సీసీ కెమెరాలోని మీరు బండి మీద వచ్చి డ్రాప్ చేసి వెళ్ళారు కదా, మళ్ళీ పాప మళ్ళీ మీ వెనకాల వచ్చింది కదా, అంటే ఆ రూట్లో వెళ్ళిపోయిందా ఈ రూట్లో వెళ్ళిపోయిందా? అది రివర్స్లో పెట్టారు సార్ వీడియో. అంటే తీసుకొచ్చింది ముందు పెట్టారు సార్, వెళ్ళింది మళ్ళీ పెట్టారు సార్. అంటే నేను నడిచి వెళ్ళిపోయాను సార్. ముందు నడిచి వెళ్ళిపోయేటప్పుడు కొద్దిగా ఎదరికెళ్ళా పాప వెనకాల ఏడ్చుకుంటూ వచ్చేస్తే నేను తీసుకెళ్ళిపోయింది. వెనకాల డాగ్ కూడా వస్తుంది. తీసుకెళ్ళిపోయిన తర్వాత సార్ కారు బండాలు తెమ్మంటే మళ్ళీ పాపని రిటర్న్ బైక్ మీద తీసుకొస్తాం కదా, తీసుకొచ్చి సార్ అమ్మగారికి అప్పు చెప్పేసి మేము ఇదే రూట్ అంటే వెళ్ళిపోయాం. సైడ్ నుంచి రూట్ అంటే వెళ్ళిపోయాం. అలా కిందకి కవర్ బండాలు తినేకి వెళ్ళాం. అక్కడ మేము అలా మళ్ళీ ఇంకో రూట్ అంటే మళ్ళీ ఎంట్రన్స్ అక్కడ వర్క్ చేస్తాం, కార్బన్లో కొడుతాం. ఆ తర్వాత ఊళ్ళో ఒక అతనికి కనిపించిందని పాప కొండవారిని. అతను తీసుకుందని కుక్క ఉందని భయపడి ఊళ్ళో వాళ్ళకి వెళ్ళి చెప్పాడండి. చెప్పిన దాని మీద ఊళ్ళో ఏమిటంటే పరిగెట్టి వచ్చి ఎక్కడ పాప అని వస్తే మా వైఫ్ని అడిగి నెంబర్ తీసుకుని కాల్ చేశారు. అప్పటికే 12:25 ఇచ్చేసారు. 12:50 దింపాను, 12:25కి కాల్ వస్తుంది. అంటే ఒక అరగంట వ్యవధిలోనే పాప మిస్ అయిపోయింది. సింపుల్గా మిస్, అది అర్థం కావట్లేదు. ఓకే, అంటే మీ ఎక్కడికి వెళ్ళి ఉంటుందని మీ ఉద్దేశం, మామూలుగా మీ అంచనా? ఎప్పుడు కూడా ఇక్కడే ఆడుకుంటుందని అంటున్నారు అందరూ కూడా. అలాగని ఏమీ అర్థం కావట్లేదు. ఇక్కడ ఆడుకుంటుందా పాప? ఇప్పుడు ఇక్కడ చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉంది. ఇలాగ ఎప్పుడు జరగలేదు. అంటే మీకు ఏమన్నా వ్యక్తిగతంగా బయట ఏమన్నా గొడవలు గట్రా ఉన్నాయా? అలాంటి ఏమన్నా విభేదాలు వేరే వాళ్ళతో ఎవరితో కారు ఉందంటున్నారు? అలాంటివి ఏం లేదు, అది స్టేషన్ ద్వారాగానే సాల్వ్ అయింది. నక్వల్ స్టేషన్లోనే సాల్వ్ అయింది. స్టేషన్ ద్వారాగానే సాల్వ్ చేసి తెచ్చుకున్నాం. పాప ఏ విధంగా మిస్ అయింది? ఆ టైంకి నువ్వు ఏం చేస్తున్నావు అమ్మా? ఆ టైంకి నేనంటే చిన్న పాపని చూసుకుంటున్నాను సార్. చిన్న పాపని చూసుకోవడంతో పెద్ద పాప ఇక్కడే కదా ఆడుకుంటుంది అనుకున్నాను సార్. ఈ అమ్మాయి మా చిన్న అమ్మాయి సార్. ఈ అమ్మాయిని చూసుకుని ఆ అమ్మాయిని ఆడుకుంటుంది కదా, లేదంటే వాళ్ళ నాన్న దగ్గర ఉంటుంది కదా అనుకొని ధీమాతో నేను ఉన్నాను సార్. ధీమాతో ఉన్నాను, పర్లేదు. ఎప్పుడు ఇలాంటివి జరగలేదు సార్, మిస్ అయిపోవడాలు కానీ. ఆడుకోవడానికి వెళ్ళినా తిరిగి వచ్చేసేది వెనకాల? అవును సార్, పెద్ద దూరం వెళ్ళదు సార్, పక్కనే ఆడుకుంటుంది. ఇది ఎవరో కావాలని ప్రీప్లాన్డ్గా ఉండి మా మీద ఇంత చేస్తున్నారు అని అనుకుంటున్నాం సార్ మేము. ఇప్పుడు పాపతో పాటు కుక్క వెళ్ళిపోయింది కదమ్మా, అది మంగళవారం వచ్చింది, మళ్ళీ మీ దగ్గరికి వచ్చి అరిసి గట్టిగా ఆడవాడి చేసింది, మళ్ళీ రాత్రి వచ్చింది. మీకు ఖచ్చితంగా నమ్మకం ఉందా కుక్క తెలుస్తుంది జాడని? అవును సార్, కుక్కకి తెలిసే అవకాశం ఉంది అని అనుకుంటున్నాను సార్. ఇది వరకు ఉన్నట్టయితే కుక్క మాతో లేదు సార్. అది నన్ను ఎప్పుడు ఏమనేది కాదు, మా పాపని ఏమనేది కాదు. ప్రవర్తన బాగానే ఇది వరకులా లేదు సార్. చేసుంటే వాళ్ళు ఏమైనా డిస్టర్బ్ చేసుంటారో, కొట్టవచ్చు, లేదంటే మా మీద గుర్తు లేకుండా ఇంజక్షన్లు ఇవ్వచ్చు, స్ప్రేలు చేయొచ్చు అనుకున్నాను సార్. కానీ ఏదోలాగా కుక్క అయితే మిస్ చేసుకొని మా దగ్గరకు వచ్చింది, జాడి చెప్పడానికి వచ్చింది అని అనుకున్నాను సార్. అనుకున్న ఆనందంతో నేను కుక్కను పట్టుకోవడానికి ప్రయత్నిస్తే అది కుక్క నన్ను కట్ చేసి మళ్ళీ పరిగెట్టిపోయి. అవును సార్, వెనకాల పారిపోతుండే వెనకాల మా ఆయనగారు డిపార్ట్మెంట్ వెళ్తే మా ఆయనగారిని కూడా కరడానికి ప్రయత్నించిందండి సార్. మళ్ళీ ముందుకెళ్ళిందండి సార్. మళ్ళీ ముందుకెళ్తే తిరిగి చూసిందండి సార్. మళ్ళీ ముందుకెళ్ళి కూర్చుందండి సార్. కూర్చుందని వీళ్ళు కొంచెం నుంచుంటే ఆ గడ్డలో నుంచే దూరం మాయమైపోయిందండి సార్ కుక్క. మళ్ళీ నిన్న నైట్ వచ్చింది సార్. నైట్ వచ్చింది, కుక్కని పట్టుకున్నాం. కుక్క అయితే ప్రస్తుతానికి మాతోనే ఉంది. పాపని ఎవరైతే, మాదొక్క రిక్వెస్ట్ సార్, ఇదంతా కాదు, పాపని ఎవరైతే తీసుకెళ్ళి ఉంటారో దయించి మా తల్లిదండ్రుల బాధ అర్థం చేసుకొని పాపని క్షేమంగా మాకు అప్పు చెప్తారని అనుకుంటున్నాను. ఏదైనా మాతో మీకు ఏదైనా గొడవలు కానీ, మాతో మీకు ఏమైనా కోపాలు ఉంటే డైరెక్ట్గా మా మీదకి వచ్చి మమ్మల్ని ఏదైనా చెయ్యొచ్చు కదా అని చిన్న ఇది సార్. పాలు తాగి పసకండి మిమ్మల్ని ఇబ్బంది ఏమీ చేయదు కదా సార్. క్షేమంగా దయించి చెప్తున్నాను సార్. లాస్ట్ మాట
ఎవరైతే తీసుకెళ్ళి ఉంటారో చేతులు ఎత్తి దండం పెడుతున్నానో మా తల్లిదండ్రులు బాధ అర్థం చేసుకొని మా పాపని మాకు క్షేమంగా ఇచ్చేస్తారని అనుకుంటున్నాను సార్. ఇది మనం చూస్తున్నాము. చిన్నారి తల్లిదండ్రుల ఆవేదన ఒకటే చెప్తున్నారు, ఎవరో ఖచ్చితంగా మా పాపను అపహరణ గురి చేశారు, ఖచ్చితంగా మా పాపను మాకు విడిచిపెట్టండి, పాపను క్షేమంగా వదిలిపెట్టండి చెప్పి దీనంగా అభ్యర్థిస్తున్న పరిస్థితి అయితే ఉంది.